హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కుందన్స్‌తో రబ్బర్ బ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఈ రబ్బర్ బ్యాండ్స్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్, అలాగే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం ఈ 3D రబ్బర్ బ్యాండ్స్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అండి, రబ్బర్ బ్యాండ్స్ కావాలి. అలాగే గ్లూ 7000 B7000 గ్లూ ఒకటి, సిజర్స్ ఒకటి, అలాగే నేను వేస్ట్ బాక్స్ మూత తీసుకున్నాను. అలాగే దారము, సూది ఒకటి కావాలి. అలాగే కుందన్స్ మీకు నచ్చిన కలర్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు. నేను ఐ కుందన్స్ ఒకటి స్క్వేర్ టైప్ కుందన్స్తో ఈరోజు మీకు హెయిర్ బ్యాండ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మీకు నచ్చిన కుందన్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు. మనం రబ్బర్ బ్యాండ్ చేయడానికి నేను బేస్గా బిర్యానీ బాక్సెస్ ఉంటాయి కదండి మన దగ్గర, వాటిపైన ఉండే లిడ్ని తీసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దానికి మిడిల్లో 2 హోల్స్ పెట్టాలి. చూసుకొని కొంచెం దగ్గరగా 2 హోల్స్ పెట్టుకొని వాటికి నీడిల్స్తో హోల్ చేసేసుకోవాలి. ఇప్పుడు హోల్ చేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్కి పైన పెట్టుకొని ఆ హోల్స్లో నుంచి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనము సూది దారం తీసుకున్నాం కదా, ఆ సూది దారంతో ఆ హోల్స్లో నుంచి రబ్బర్ బ్యాండ్కి ఆ పైనున్న బేస్కి అటాచ్ చేసుకోవాలండి. అదే మనం గ్లూతో పెడితే కనుక మనం హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నప్పుడు ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే ఇట్లా మనం స్టిచ్ చేసేసుకుంటే కనుక మనకి స్టిఫ్గా చక్కగా ఉంటుంది. అది ఎప్పటికీ కూడా ఊడిపోదన్నమాట, గట్టిగా ఉంటుంది. అందుకని ఇలా కుట్టుకొని మనం గట్టిగా కుట్టుకొని ముడి వేసుకోవాలి. ముడి అనేది మనం పై సైడ్ వేసుకోవాలండి, ఎందుకంటే పైన కుందన్స్ మనం స్టిక్ చేస్తాం కదా. ఈ రౌండ్ దానికి నేను 3D టైప్లో కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ మనం బేస్కి గ్లూని అప్లై చేసుకోవాలి. B7000 గమ్ము ఇది మనం వేసామనుకోండి, గ్లూ చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. మనం స్టిక్ చేసే కుందన్స్ కొంచెం ఆరిన తర్వాత ఇంకా ఊడిపోవన్నమాట, చాలా స్టిఫ్గా చక్కగా అంటుకుంటాయి. అందుకే B7000 గమ్మే యూస్ చేస్తే బాగుంటుందండి ఈ కుందన్స్కి. ఇట్లా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని పక్కన ఒకటి ఐ షేప్ తీసుకున్నాను నేను కుందన్స్. ఇవి ఒకదాని పక్కన ఒకటి స్టిక్ చేసుకుంటూ ఫస్ట్ లేయర్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా గమ్ అప్లై చేసుకొని గమ్ అనేది మనం స్టిక్ చేసిన కుందన్ మీద అలాగే కిందున్న బేస్కి అప్లై చేసుకోవాలి. కొంచెం ఫస్ట్ లేయర్ మీదకి హాఫ్ వచ్చేలాగా పెట్టుకొని మనం కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. అలా సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు థర్డ్ లేయర్కి కూడా మనం గమ్ముని అప్లై చేసి పైనున్న కుందన్ ఉంటుంది కదా, కుందన్ మీదకి హాఫ్ రావాలి, మిగతా బేస్ మీదకి హాఫ్ వెళ్ళేలాగా చూసుకొని మనం 3D ఎఫెక్ట్ వచ్చేలాగా కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి చూడడానికి అది ఫ్లవర్ లాగా ఎంబోజింగ్గా చక్కగా కనిపిస్తుంది అనమాట. అట్లా మొత్తం మనం స్టిక్ చేసేసుకోవాలి రౌండ్గా గమ్ముని అప్లై చేసుకుంటూ. ఇది మొత్తం అప్లై చేసుకొని మధ్యలో మిడిల్లో నేను ఒక స్టోన్ కుందన్ని పెడుతున్నాను. వైట్ స్టోన్ కుందన్ తీసుకున్నాను నేను, అది పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లేయర్ నేను అతికిస్తున్నాను. ఒక 5 పెటల్స్ అట్లా వస్తాయండి లాస్ట్ లేయర్ వచ్చేసరికి. ఇవి మీరు అతికిచ్చేటప్పుడు కొంచెం ఫస్ట్ టైం చేసినా కూడా వస్తుందండి, కొంచెం ప్రాక్టీస్ ఉండాలి అంతేను. స్టోన్ అతికిచ్చేసాను కదా, ఇట్లా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఆరబెడితే కనుక 1 డే కొంచెం పక్కన పెట్టేస్తే మీకు చక్కగా ఆరిపోతుంది. ఇంకా కుందన్స్ అనేవి ఊడవన్నమాట. నేను నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నానండి స్క్వేర్ టైప్లో. అది కూడా మనం కట్ చేసుకొని మన హెయిర్ బ్యాండ్కి రబ్బర్ బ్యాండ్కి స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ మీకు ఫస్ట్లో చూపించాను కదా, సేమ్ మెథడ్లో. ఇప్పుడు దీనికి నేను స్క్వేర్ టైప్ ఉండే
కుందన్స్ని యూజ్ చేస్తున్నాను. స్క్వేర్ టైప్ కుందన్స్ని నేను రౌండ్గా స్టిక్ చేస్తున్నాను. మీకు ఒక ఐడియా ఉంటే కనుక నార్మల్గా ఒక లైన్ అంటించిన తర్వాత సెకండ్ లైన్లోకి వచ్చేలాగా అతికించుకోండి. ఈజీగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే రౌండ్గా అతికించాను, ఎందుకంటే అవి కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి అట్లా అతికించానండి. లేదు అంటే మీరు పెట్టి చూసుకొని దాని ప్రకారం కుందన్స్ బేస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి నేను బ్లూ కలర్ కుందన్స్ తీసుకుంటున్నాను, స్క్వేర్ టైపు. ఇవన్నీ కూడా నేను నార్మల్గా అతికిచ్చేసాను. మీకు కావాలంటే మిడిల్లో ఇప్పుడు మనం ఫ్లవర్ చేసాం కదా ముందు, ఆ ఫ్లవర్ షేపు మధ్యలో వచ్చేలాగా కూడా స్టిక్ చేసుకోవచ్చు. డిజైన్స్ అనేది మీ ఆలోచన బట్టి ఉంటాయండి. నేనైతే ఇప్పుడు మీకు 2 డిజైన్స్ చూపించాను కదా, ఇంకా మీరు మీ ఆలోచన పట్టి వేరే వేరే డిజైన్స్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్క్వేర్ టైప్లో నేను ఒక డిజైన్ చూపించాను కదా, ఆ మిడిల్లో ఇప్పుడు నేను ఫ్లవర్ చూపించాను కదండి, 3D ఎఫెక్ట్ లాగా రౌండ్గా మీరు పింక్ కలర్ పెట్టుకొని ఈ ఐ షేప్ ఉన్నాయి కదా కుందన్స్, వాటితోనే మీరు మధ్యలో ఫ్లవర్ వచ్చేలాగా కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చండి. అది కూడా బాగుంటుంది. కాకపోతే వాటికి ఏంటంటే ఎక్కువగా పడతాయి. మీకు ఒక మోడల్ చూపిస్తే చాలని ఉద్దేశంతో ఇట్లా చూపించాను. వీటితో మీరు మీ ఆలోచన, మీ క్రియేటివిటీతో మీరు డిఫరెంట్గా డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. మీకు బేసిక్ ఎలా చేసుకోవాలి అనేది తెలిస్తే కనుక ఈ కుందన్స్ ఎట్లా స్టిక్ చేసుకోవాలి, ఎలా స్టిక్ చేయాలి, స్టిచ్ చేసుకుంటే ఎట్లా గట్టిగా ఉంటుందనేది బేసిక్ తెలిస్తే కనుక మన క్రియేటివిటీతో మీరు బోల్డెన్ డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.